రామాయణంపేట మున్సిపాలిటీలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ, 100% ఓటింగ్ జరగాలని, సెలవు రోజు కాలక్షేపం చేయకుండా బాధ్యతగా ఓటు వేయాలన్నారు. భారత ప్రజాస్వామ్య దేశంలో రాజ్యాంగం కల్పించిన ఓటు అందరికీ సమానంగా ఉంటుందని అన్నారు. దేశ రాష్ట్రపతికైనా సామాన్య వ్యక్తికైనా సమానమైన ఓటు హక్కును భారత రాజ్యాంగం కల్పించిందని స్పష్టం చేశారు. ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా అర్బన్ ఓటర్ నిజాయితీగా, నిక్కచ్చిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. జిల్లాలోని 4 మున్సిపాలిటీ పరిధిలో 148 పోలింగ్ కేంద్రాలలో ఉదయం 9 గంటల వరకు 10% ఓటింగ్ నమోదయ్యిందని, ఓటింగ్ ప్రశాంతంగా నడుస్తుందని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 1408 పోలింగ్ కేంద్రాలలో సీసీటీవీ కెమెరాలు, వెబ్ కాస్టింగ్ ద్వారా కలెక్టరేట్ కార్యాలయం, పోలీస్ హెడ్ క్వార్టర్స్ నుండి పర్యవేక్షణ చేస్తున్నట్లు వివరించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, శాంతి భద్రతలకు విభాగం కలగకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. పోలింగ్ కేంద్రాలకు వచ్చే ఓటర్లకు త్రాగునీరు, మరుగుదొడ్లు, టెంట్లు, షామియానా, కుర్చీలు, వృద్ధులకు వీల్ చైర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నమస్కారం. ఎస్పెషల్లీ మెదక్, రామాయంపేట, తూప్రా, నర్సాపూర్ పరిధిలో ఉన్న మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ఓటర్లకు అందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే, పెద్ద ఎత్తున మీరు అందరూ కూడా వచ్చి, మరి పంచాయతీ ఎలక్షన్స్లో చాలా 90% మన జిల్లాలో నమోదైంది ఓటింగ్ పర్సంటేజ్. మరి ఈసారి 100% వచ్చే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మరి సెలవు దినం అనేసి ఇంట్లో కూర్చోకుండా, రాజ్యాంగం మనకి ఇచ్చిన బాధ్యతని, మరి దేశానికి రాష్ట్రపతి అయినా ఒక సామాన్య పౌరుడైనా ప్రతి ఒక్కరికి ఓటు హక్కు విలువ అనేది ఒకటే ఉంటుంది. సో అందరినీ కూడా సమానంగా చూసే వ్యవస్థనే ఎన్నికల కమిషన్. మరి అటువంటి ఓటు హక్కుని మరి ప్రజాస్వామ్యబద్ధంగా ప్రతి ఒక్కరు కూడా ఏ విధమైన ప్రలోభాలకు లోన్ కాకుండా వచ్చి ఓటేయాలనేసి కూడా పెద్ద ఎత్తున అర్బన్ ఓటింగ్ మనకు నార్మల్గా తక్కువ వస్తూ ఉంటుంది. మరి అర్బన్ ఓటర్స్ కూడా అందరు కూడా మేల్కొని మీ బాధ్యతను గుర్తించి ప్రతి ఒక్కరు కంపల్సరీగా వచ్చి ఓటేయాలని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మన జిల్లా వ్యాప్తం కూడా 148 పోలింగ్ స్టేషన్స్లో పోలింగ్ ప్రశాంతంగా ప్రారంభమై ప్రశాంతంగా జరుగుతూ ఉంది. సుమారుగా ఇప్పటి వరకు అందుతున్న సమాచారం వరకు పొద్దున అయినా కానీ కూడా చాలామంది ముందే రావడం జరిగింది. 10% మించి మనకి పోలింగ్ పర్సంటేజ్ 9 గంటల వరకు కూడా నమోదైంది. అదేవిధంగా అన్ని సమస్యాత్మక ప్రాంతాలను కూడా మనం గుర్తించి మరి అన్ని సమస్యాత్మక ప్రాంతాలలో కూడా పోలీస్ సిబ్బందిని ఇంకా ఎక్కువ మందిని కూడా అక్కడ నియమించడం జరిగింది. అదేవిధంగా అన్ని 148 పోలింగ్ స్టేషన్స్లలో కూడా మనము మొత్తం సీసీటీవీ కెమెరాలు కూడా లోపల అన్నిట్లలో కూడా పెట్టేసి మొత్తం ఆ 148 పోలింగ్ స్టేషన్స్ కూడా వెబ్ కాస్టింగ్ ద్వారా మనం కలెక్టరేట్ నుంచి మళ్ళీ పోలీస్ హెడ్ క్వార్టర్ నుంచి కూడా మానిటర్ చేస్తున్నాం. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సో లా అండ్ ఆర్డర్ కూడా కంట్రోల్గా ఉండే విధంగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కూడా ఎవరు కూడా వయలేట్ చేయని విధంగా అన్ని ఏర్పాట్లు పోలింగ్ స్టేషన్స్లలో కూడా చేయడం జరిగింది. మరి ఇప్పుడు రామాయంపేటలో ఉన్న కొన్ని పోలింగ్ స్టేషన్స్ చూస్తే కూడా చాలా సజావుగా అక్కడ పోలింగ్ జరుగుతూ ఉంది ప్రశాంతమైన వాతావరణంలో. మరి అన్ని సదుపాయాలు కూడా సో పోలింగ్ సిబ్బందికి, అదేవిధంగా ప్రజలకు, ఓటర్లకు కూడా డ్రింకింగ్ వాటర్ కానివ్వండి, టాయిలెట్ ఫెసిలిటీ కానివ్వండి, షామియానా టెంట్లు కానివ్వండి, చైర్లు కానివ్వండి, మళ్ళీ వీల్ చైర్స్ వృద్ధులకు, వికలాంగులకు కానివ్వండి, అన్ని ఏర్పాట్లు కూడా పోలింగ్ స్టేషన్స్ కల్లా మనం చేయడం జరిగింది. మరి అందరూ కూడా కంపల్సరీగా బాధ్యతగా రాజ్యాంగం ఇచ్చిన హక్కుని బాధ్యతగా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా బయటికి వచ్చి ఓటు వేయాలని ప్రతి ఒక్కరిని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.